వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. మసాలా అంటే మరీ ఎక్కువగా ఉండదు, అంటే స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయని కర్రీలో కొద్దిగానే వేస్తాను, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. జీరా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి, అంటే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే వేసుకున్నాను, అంటే మీకు బటర్ ఇష్టం ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్లో. ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను, 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని ఇలా క్యూబ్స్లా పెద్ద పెద్ద స్లైసెస్లా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా వేయించుకోవాలి ఆనియన్స్ని. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఆనియన్ త్వరగా కుక్ అయిపోతాయి కదా, ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోని క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా చేస్తారండి, అది కూడా చేసి చూపిస్తాను మీకు రాబోయే ముందు వీడియోలో. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కట్ చేసుకొని ఆనియన్స్ క్యాప్సికమ్ మసాలా చేసి చూపిస్తున్నాను. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిది కదండి, ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు, ప్రోటీన్ వెజిటేబుల్స్ కాకుండా. క్యాప్సికమ్ కూడా వేగిపోయాయి, అంటే కొద్దిగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ కాదు, త్వరగానే వేగిపోతాయి కదా. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే ఎక్కువ కాదండి, ఒక 1 ఇంచ్ దాల్చిని, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకున్నాను. అలాగే గుప్పెడు కాజులు వేసుకున్నాను, అంటే గ్రేవీ గురించి అండి. ఇందులోనే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక చిన్న టమాటో తీసుకున్నాను, ఇది కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇందులోనే టమాటో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఫైన్ పేస్ట్ లాగా. ఈ గ్రేవీని టమాటో లేకుండా కొద్దిగా చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నేను టమాటో వేసుకున్నాను, ఒక చిన్న టమాటో. అలాగే ఒక 1.5 టీ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలా కొద్దిగా చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు, నానబెట్టేసుకొని. టమాటో వేయకుండా అది వేసేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి పర్ల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నాక 1.5 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకున్నాను, ఎండు కొబ్బరి అండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పెట్టడానికి ఈజీగా ఉండడానికి, అంటే ఫైన్ పేస్ట్ చేయడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇలా ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి.
ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడాక ఆయిల్ వేసుకుంటాను. చాలా ఈజీ కర్రీ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగా చేసుకోవచ్చు. నేను ముందుగానే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా జీరా వేసుకున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఒక పావు టీ స్పూన్ జీరా వేసుకున్నాను. జీలకర్ర వేగుతూ ఉంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక చిన్న ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, అంటే మధ్యలో ఘాటు పెట్టుకున్నాను, కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. మనకు తెలుసు కదండి, మనము ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఫ్లేమ్ చూసుకుంటూ ఉంటాం కదా, మీడియం టు లో అలా చూసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఒక 3-4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. నేను వేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. మిక్సీ జార్ పట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకున్నాను. గ్రేవీ అంటే కాజు ఇంకా టమాటో పేస్ట్ పట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న కాజు టమాటోస్ అన్నీ పచ్చివి కదా, ఇవి ఏమీ వేయించుకోలేదు కదా, అందు గురించి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసేసుకోవాలి. పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కలుపుతూ ఉండాలి, మూత ఏం పెట్టుకోవద్దు, లేకుంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి వేగిపోయింది. ఈ జాలోనే కొద్దిగా వాటర్ వేసుకొని వేసేసుకుంటున్నాను. ఇక్కడ మూత ఏమి పెట్టొద్దండి, కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా గ్రేవీ చిక్కబడ్డాక ఇక్కడ నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్స్ యాడ్ చేసుకున్నాను కర్డ్. ఇక్కడ నేను తీసుకున్న పెరుగు కమ్మటిదండి, మరీ పుల్లది కాదు. ఇలా పుల్ల పెరుగు అలాంటిది ఏమీ వేసుకోవద్దండి, నార్మల్ కర్డే వేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాక కలుపుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అలాగే చూసుకోవాలి, కొద్దిగా వాటర్ అవసరమంటే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వామ్ వాటర్ వేసుకుంటున్నానండి, అంటే వేడి నీళ్ళు వేసుకుంటున్నాను, చల్లనీళ్ళు కాదు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, ఎప్పుడైనా మనము చల్ల వాటర్ వేసుకోవద్దని, ఎప్పుడు వేడి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న పెరుగు కూడా బాగా గ్రేవీలో కలిసిపోయింది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ముందుగానే వేయించి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకుంటున్నాను.
వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా. గ్రేవీ అంతా క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడి సాల్ట్ వేసుకుంటున్నాను. నేను పసుపు కారం ఇవన్నీ స్పూన్తో వేసాను, కానీ కొంచెం సాల్ట్ వేసేటప్పుడే చేతితో వేస్తానండి. నాకు చేతితో వేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నాకు తెలుస్తుంది కరెక్ట్గా కర్రీకి ఎంత పడుతుందని, అందుకోసం నేను చేతితో వేస్తాను. నా ప్రతి వీడియోలో నేను చేతితోనే వేసిన వీడియోస్ ఉంటాయండి. సాల్ట్ ప్లీజ్ ఏమనుకోకండి. వంట చేసేటప్పుడు శుభ్రంగానే కడుక్కుంటాను నా చేతులు. నా కర్రీలో చేతితోనే వేస్తేనే కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. అందు గురించి నేను చేతితో వేస్తాను సాల్ట్ మాత్రమే. ఇక్కడ నేను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా చివర్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాను. ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, రెడీ అండి కర్రీ. క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి.